బీసీల సమాజానికి ఎందుకంటే ఒక విలేజ్ తీసుకొని సర్పంచ్ కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ వీళ్ళంతా జిల్లాలో భాగాలుగా ఉంటారు. మరి వీళ్ళంతా కూడా గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తారు. వీళ్ళందరూ అయితే ఆ ఎక్కువ జనం అంతా ఉండేది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఉంటారు. మరి వాళ్ళందరి అభివృద్ధికి వాళ్ళు పాటుపడతారు కదా, చేసుకుంటారు కదా. మరి వాళ్ళకు అవకాశాలు ఇవ్వకుండా ఇంకెవరికో ఇస్తే ఎట్లా ఈ పల్లెలు బాగుపడతాయి? పల్లెలు దేశానికి పట్టుకొమ్మాలని మహాత్మా గాంధీ ఆ రోజు చెప్పిండు. మరి అట్లాంటప్పుడు పంచాయతీరాజ్ తీసుకొని వచ్చిన యాక్ట్ తెచ్చినప్పుడు మరి ఈరోజు మేమెంతో మాకంత ఇవ్వమంటున్నాం కదా. మీకు అంత కూడా నొప్పి అవుతున్నప్పుడు ఇంకొకటి కూడా నేను అంటున్నా, మీ వైశ్యులు ఎంతమంది ఉన్నారో అంత ఇచ్చేయండి, రెడ్డిలు ఎంత ఉన్నారో అంత ఇచ్చేయండి. కానీ రెడ్డిలు 3%, 5% ఉంటే ఇప్పటి వరకు 70% అనుభవించారు. మరి బీసీలు ఈరోజు వరకు 2% కూడా అనుభవించలేదు. మరి ఇది ఎక్కడి న్యాయం? అన్యాయమే కదా. మరి ఈరోజు కూడా ఎందుకు అడ్డు పెడుతున్నారు? మమ్మల్ని ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు? మమ్మల్ని ఎందుకు ఇంత అవమానిస్తున్నారు? ఈ న్యాయస్థానాల్లో కానీ బయట కానీ ఎక్కడ కూడా ఆధిపత్య కులాలే ఆ చైర్లలో కూర్చున్నందుకు మాకు తీర్పులు సరిగా వస్తలేవు. ఇది బీసీ సమాజం ఆలోచించాలి. మనం గలమెత్తకపోతే, ప్రజలు మాట్లాడకపోతే ఏ తీర్పులు కూడా మనకు అనుగుణంగా ఎవరు రాయరు. వేటగాడు ఆడ కూసున్నప్పుడు వేటాడుతాడు తప్ప ఆ వేటాడింది తెచ్చి నీకు ఇవ్వడు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జై బీసీ.